దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు ఆప్ ఇతర పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగగా, కాంగ్రెస్ పూర్తిగా తమ ఎన్నికల హామీలపైనే, గ్యారంటీలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. బీజేపీ ఈసారి గెలుపు ఖాయమనే ధీమాతో ఉండడంతో క్షేత్రస్థాయిలో లెక్కలు మారుతున్నాయి. ఏ పార్టీ గెలవాలన్నా మహిళ, యువతతో పాటుగా సామాజిక సమీకరణాలు గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మహిళా ఓటర్లే లక్ష్యంగా పార్టీలు ఇప్పటికే హామీలు గుప్పించగా, యువతను సైతం తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు ఆప్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉండగా, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోనూ జోష్ పెరిగింది. మరోవైపు రెండు రాష్ట్రాల్లో ఊహించని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు లేకపోవడంతో తమకు కలిసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తుంది. ఆప్ పైన ప్రజల్లో నమ్మకం లేదని కాంగ్రెస్ వాదిస్తుండడంతో త్రిముఖ పోరులో ప్రతి సమీకరణం కీలకంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ తాము ఇచ్చిన గ్యారంటీ హామీలపైనే నమ్మకం పెట్టుకుంది. మహిళల కోసం ప్యారీ దీదీ యోజనను కాంగ్రెస్ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల 2,500 రూపాయలు మహిళలకు ఆర్థిక సాయంగా ఇస్తామని, ఢిల్లీ ప్రజల కోసం జీవన్ రక్ష యోజన పైన 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇస్తామని పేర్కొంది. ఢిల్లీలోని నిరుద్యోగ యువత కోసం యువ ఉడాన్ యోజనను ప్రకటిస్తూ ప్రతి నెల 8,500 చొప్పున ఒక ఏడాది పాటు ఇస్తామని హామీ ఇచ్చింది. తాజాగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సిలిండర్, ఉచిత రేషన్ కిట్లపై హామీలు గుప్పించింది. ప్రస్తుతం అందుతున్న క్షేత్రస్థాయి సమాచారం మేరకు ఆప్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనగా, సత్తా చాటేందుకు కాంగ్రెస్ సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, ఎస్సీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఆశలు పెంచుకుంటుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ నిజాయితీని బీజేపీ ప్రశ్నిస్తుంది. అటు ఆప్ నేతలు సైతం ఇప్పటికే ఇంటింటి ప్రచారం తీవ్రతరం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎవరు గెలవాలన్నా మహిళల మద్దతు కీలకం కానుంది.